Good afternoon, ladies. I was a bit late today. I'm sorry for that. So today we'll be discussing about that fabric medium, right? I told we'll paint that realistic grapes on this fabric cloth. So I have chosen this cloth over here. This is a cotton cloth. So pre-preparation చేసుకున్నాం నిన్న చెప్పినట్టు I just washed it. వాష్ చేసి డ్రై చేశాక ఐరన్ చేసుకున్నాం మనం ఇది చేసుకున్న తర్వాత ఐ డోంట్ హ్యావ్ అ వెరీ స్మాల్ ఫ్రేమ్ సో నేను ఏం చేశానంటే ఐ జస్ట్ టుక్ కార్డ్బోర్డ్ తీసుకొని కార్డ్బోర్డ్ మీద పెయింట్ లీక్ అవ్వకుండా దీని లోపల ప్యాలెట్ పేపర్ పేస్ట్ చేశాక ప్యాలెట్ పేపర్ ని పేస్ట్ చేశాక అది ఇన్సర్ట్ చేస్తాం అనమాట దీని లోపల ఇన్సర్ట్ చేసేసి జస్ట్ ఈ స్టిఫ్నెస్ కోసము సో మనం ఫ్రేమ్ పెడితే ఎలాగైతే స్టిఫ్ రావాలో అలా స్టిఫ్నెస్ కోసం నేను ఐ జస్ట్ అటాచ్ దిస్ పేపర్ క్లిప్స్ ఈ పేపర్ క్లిప్స్ పెట్టుకున్నాం ఇక్కడ సో మీరు ఏంటంటే ఈ సైజ్ ఫ్రేమ్ ఉంటే ఆ సైజ్ తీసుకొచ్చి మీరు చూస్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ని బట్టి ఆరల్స్ ఇలా అయినా అరేంజ్మెంట్ చేసుకోవచ్చు ఒక కార్డ్బోర్డ్ మీద ప్యాలెట్ పేపర్ ని అతికించేసి దాని లోపలికి ఇన్సర్ట్ చేసేసి ఇలా ఫర్మ్ గా క్లాత్ పట్టుకోవడానికి పేపర్ క్లిప్స్ తీసుకోవచ్చు అండ్ అగైన్ ఈ ఫర్మ్నెస్ అనేది ఇలా చక్కగా ఇలా క్లాత్ ఇలా తీసి ఐ మీన్ లైక్ ఎక్స్పాండ్ చేసుకొని పేపర్ క్లిప్స్ పెట్టేసుకోండి ఎక్స్పాండింగ్ ఎలా చేసుకోవాలంటే టూ మచ్ ఎక్స్పాండింగ్ ఉండకూడదు సో మనం ఏంటంటే పెయింట్ వేసాక ఇవన్నీ తీసేసామనుకోండి ఇట్ విల్ రీటైన్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ క్లాత్ అనేది సో క్లాత్ ఒరిజినల్ షేప్ లోకి రీటైన్ అయిపోయింది అనుకోండి మీరు ఎక్కువ ఎక్స్పాండ్ చేసినారంటే ఇలా సాగదీసినట్టు పెయింటింగ్స్ కూడా అలా వస్తాయి సో అలా కాకుండా జస్ట్ ఫర్మ్ గా పట్టుకునేలాగా ఎలాగైతే ఫ్రేమ్ లో మీకు ఎంత ఫర్మ్నెస్ ఎంత క్లాత్ స్ట్రెచ్ అవుతుందో దాన్ని బట్టి స్ట్రెచ్ చేసుకొని ఈ పేపర్ క్లిప్స్ అటాచ్ చేసుకోవాలి అర్థమవుతుంది కదా సో యూ కెన్ యూస్ పేపర్ క్లిప్ ఆర్ ఎల్స్ యూ కెన్ డూ ఇట్ లైక్ దిస్ కార్డ్బోర్డ్ పెట్టేసి లోపల ఒక అట్ట ముక్క అనమాట దాని మీద ఒక ప్యాలెట్ పేపర్ పేస్ట్ చేసి ఇలాగైనా చేసుకోవచ్చు సో ఐ ఆల్రెడీ పెయింటెడ్ నేను ఒక జస్ట్ సేమ్ ఇదే ప్రొసీజర్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది సో ఇదే క్లాస్ లో మనకు కంప్లీట్ గా ఫినిష్ అవ్వదు అందుకని కొంచెం నేను పెయింట్ చేసుకుని వచ్చాను సో ఒక లీఫ్ నేను చూపిస్తాను ఎలా పెయింట్ చేయాలో అండ్ రెస్ట్ ఆఫ్ ద లీవ్స్ యూ కెన్ పెయింట్ ఇట్ ఇన్ ద సేమ్ మేనర్ గ్రేప్స్ కొన్ని చూపిస్తాను రెస్ట్ ఆఫ్ ది గ్రేప్స్ నేను మొత్తం కంప్లీట్ ప్యాటర్న్ ఫినిష్ అయ్యేదాకా చూపిస్తాను గ్రేప్స్ సో ప్యాటర్న్ కూడా నేను మీకు పంపించడం జరుగుతుంది అండ్ అగైన్ సో ఇక్కడ మీరు గమనించినట్లయితే దిస్ ఇస్ నాట్ వన్ స్ట్రోక్ టెక్నిక్ సో దిస్ ఇస్ లైక్ ఈ టెక్నిక్ కి ఏమి దెర్ ఇస్ నో పర్టిక్యులర్ నేమ్ ఫర్ దిస్ టెక్నిక్ బట్ వి యూస్ సమ్ టెక్నిక్స్ లైక్ డ్రై బ్రష్ టెక్నిక్ అలాంటివి యూస్ చేస్తాం అనమాట బట్ హెన్స్ ఫోర్త్ మీరు ఏంటంటే ఇక్కడ మీడియం యూస్ చేసుకుంటున్నాం మనం ఫ్యాబ్రిక్ మీడియం యూస్ చేసుకుంటున్నాం కాబట్టి డ్రై బ్రషింగ్ టెక్నిక్ కూడా రాదు హైలైట్స్ ని డెవలప్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ చెప్తాను సో నేను ప్రతి ఒక్కటి నేను వేసే ముందు బేస్ కోట్ నేను ఈ మీడియం వేసుకుంటాం అనమాట ఇది ఫ్యాబ్రిక్ మీడియం సో ఇదేంటంటే ఇది బేస్ వేసి దీని మీద ఐ మీన్ ఇది కోటింగ్ వేసాక వైట్ కలర్ లో కనిపిస్తుంది కానీ పెయింట్ చేసేటప్పుడు అది ట్రాన్స్పరెంట్ గానే డ్రై అవుతుంది అది వేసేటప్పుడు మీకు కనిపిస్తుంది దీని మీద నేను గ్రేప్స్ మళ్ళీ పెయింట్ చేస్తాను అనమాట ఫస్ట్ ఈ మీడియం వేసినప్పుడు ఏమవుతుందంటే వెట్ గా ఉంటుంది ఆ పోర్షన్ మాత్రం సో మనకు వెట్ గా ఉంది అంటే పోర్షన్ ఏమవుతుంది మనకు బ్లెండింగ్ కి ఈజీ అవుతుంది అనమాట ఎలాగైతే ఆయిల్ పెయింట్స్ లో మనకు ఆ ఆప్షన్ ఉంటుందో అలాంటి ఆప్షన్ ఇక్కడ మనకు వస్తుంది ఓకే సో నేనేం చెప్పానంటే మీకు ఈ ఫ్యాబ్రిక్ మీడియం కావాలంటే మీరు తీసుకోండి ఏదైనా ఫ్యాబ్రిక్ మీడియం ఆర్ ఎల్స్ యూ కెన్ యూజ్ అ థిన్నర్ యాజ్ వెల్ ఆ పర్టికులర్ పోర్షన్ లో మీరు ఎక్కడైతే పెయింట్ చేస్తున్నారో ఫస్ట్ ఆ థిన్నర్ అప్లై చేసి మళ్ళీ దాని మీద పెయింట్ చేయండి అప్పుడు కొంచెం వెట్ గా ఉంటుంది ఆ పోర్షన్ లో ఇట్ విల్ గివ్ యూ టైమ్ టు blend those colors and develop those highlights as well. Okay, so this is the new thing that I'll be using. Another brush నేను ఒకటి కొత్త బ్రష్ యూస్ చేసుకుంటాను ఇక్కడ ఫిల్బర్ట్ బ్రష్ అంటాం దీన్ని దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ ఫిల్బర్ట్ బ్రష్ సో దీన్ని ఎండ్ చూసారంటే ఇలా యూ షేప్ లో ఉంటది అనమాట హైలైట్స్ డెవలప్ చేసుకోవడానికి నేను ఈ బ్రష్ యూస్ చేస్తాను దీని ఎండ్ ఇలా యూ షేప్ లో ఉంటది అనమాట ఇవి మిగిలిన బ్రషెస్ అన్ని కూడా
చూడండి ఇలా ఫ్లాట్ చిజిల్ ఎడ్జ్ ఉంటుంది, బట్ ఈ బ్రష్ కి ఇలా యూ షేప్ లో ఎండ్ అయి ఉంటుంది. సో ఇలా కర్వ్డ్ సర్ఫేసెస్ ఉన్నప్పుడు నాకు ఇలా కర్వ్డ్ బ్రష్ ఉంటే ఈజీగా ఉంటుంది. సో మీరేంటంటే మనకి ఇది బ్రష్ నేను సప్లై లిస్ట్ లో ఇవ్వలేదు. వై? బికాజ్ ఈ టెక్నిక్ దిస్ ఇస్ నాట్ వన్ స్ట్రోక్ టెక్నిక్ కాబట్టి వన్ స్ట్రోక్ టెక్నిక్ లో మనం ఎక్కడ ఇది యూస్ చేయం, చాలా తక్కువ యూస్ చేస్తాం కాబట్టి నేను చెప్పలేదు. బట్ మీకు ఒక కొత్త టెక్నిక్ కావాలన్నారు కాబట్టి I've just took this brush. If you don't have this brush, you can replace this brush with your flat brushes. So ఇదే సైజ్ ఫ్లాట్ బ్రష్ తీసుకొని చేయండి. బట్ మీకు అదే కర్వ్స్ అవన్నీ వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇదేంటంటే కొంచెం ఈజీగా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. సో యూ కెన్ యూజ్ యువర్ ఫ్లాట్ బ్రష్ యాజ్ వెల్ ఫర్ దట్. ఓకే, సో నౌ I'll show you the paints what I'll be using for today's project. So దానికంటే ముందు I'll just give a brief introduction on the technique that we are going to do today. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ మనము హైలైట్స్ ఎలా డెవలప్ చేసుకుంటాం అండ్ ఆల్సో ఆ బల్జ్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ రావాలా గ్రేప్స్, ప్రతి ఒక్క గ్రేప్స్ లో. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇలా ఇలా పైకి వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఈ గ్రేప్స్. దట్ ఈస్ ఆల్ బికాస్ యూ డెవలప్డ్ హైలైట్స్ ఇన్ సచ్ అ మేనర్. సో అది దానికి ప్రొసీజర్ ఉంటది. ఆ ప్రొసీజర్ ఏంటంటే ఒక 3-4 లేయర్స్ ఆఫ్ పెయింట్ వేస్తాం అనమాట దానికి. ఆ 3-4 లేయర్స్ ఆఫ్ పెయింట్ వేసేటప్పుడు స్లోగా ఆ పెయింట్ ఇంటెన్సిటీని పెంచుకుంటూ వెళ్తాం. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడున్నప్పుడు ఆ కలర్ విల్ బి ఫుల్లీ సాచురేటెడ్. ఇక్కడున్నప్పుడు కలర్ తక్కువ ఉంటది. ఇప్పుడు సపోజ్ నేను ఫుల్ ఇక్కడ హైలైట్ వచ్చేటప్పటికి వైట్ రావాలి. వైట్ వచ్చే ముందంతా ఇక్కడ తక్కువ ఉంటది ఆ పెయింట్ లో వైట్ అనేది. ఇక్కడికి వచ్చేటప్పుడు ఫుల్ వైట్ రావాలి. అలా స్లోగా వైట్ ని యాడ్ చేసుకుంటూ లేయర్స్ తీసుకుంటూ రావాలన్నమాట. అదేంటంటే సపోజ్ ఇది మీ చెర్రీ, ఇది మీ గ్రేప్స్. ఈ గ్రేప్స్ మీద నాకు ఈ పోర్షన్ లో హైలైట్ కావాలన్నప్పుడు ఇక్కడ మనం లేయర్స్ ఆఫ్ పెయింట్ వేసుకుంటాం. ఇది ఫస్ట్ లేయర్ అవుతుంది అనుకోండి, ఇది సెకండ్ లేయర్. అంటే ఆ ఫస్ట్ లేయర్ ని మొత్తం కవర్ చేయకూడదు సెకండ్ లేయర్ వేసేటప్పుడు. అండ్ సెకండ్ లేయర్ అనేది దీనికంటే ఇది బ్రైట్ ఉండాలి. నెక్స్ట్ థర్డ్ లేయర్ వేసాను. థర్డ్ లేయర్ అనేది మళ్ళీ సెకండ్ లేయర్ ని కవర్ చేయకూడదు, అట్ ద సేమ్ టైం ఫస్ట్ లేయర్ ని కూడా కవర్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం ఈ ఫస్ట్ లేయర్ అనేది ఇట్ విల్ బి బ్రైటర్ దాన్ దీస్ టూ లేయర్స్. ఓకే, సో దట్ ఈస్ హౌ విల్ స్టార్ట్ డెవలపింగ్ హైలైట్స్ ఆన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. సో నేను మీకు అది వేసేటప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. బట్ నేను చేసేది ఏంటి అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ కోసం ముందే ఐ జస్ట్ టోల్డ్ యూ దిస్. సో మొత్తం గ్రేప్స్ అన్ని కూడా ఇదే ప్రొసీజర్ లో వేస్తూ ఉంటాం. ఒక గ్రేప్ బంచ్ లో ఇంకొకటి ఏంటంటే, ఒక గ్రేప్ బంచ్ లో కొన్ని గ్రేప్స్ కొంచెం బ్లూ ఎక్కువ ఉంటది, కొన్ని గ్రేప్స్ కొంచెం బ్లూ రెడ్ అలా ఉంటాయి. సో అట్లా అన్ని కూడా ఒకటే కలర్ లో ఉండవు అనమాట నేచర్ లో కదా. అలాంటి కలర్స్ డిఫరెంట్ మనం ఇన్కార్పొరేట్ చేస్తేనే దేర్ విల్ బి లైఫ్ టు దట్ పర్టికులర్ సబ్జెక్ట్. అప్పుడే అవి లైఫ్ లోకి వస్తాయి. అన్ని ఒకేలా కనిపిస్తున్నాయి అనుకోండి మన గ్రేప్స్, దట్ విల్ బి ఇట్ వోంట్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ కలర్స్ అని అంటున్నాం. డిఫరెంట్ కలర్స్ అంటే మనకు వచ్చినట్టు కాకుండా ఒకటే బ్లూలో డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ బ్లూ యూస్ చేయాలి. అంతేగాని బ్లూ గ్రేప్స్ ఆర్ లిటిల్ డార్క్ గ్రేప్స్ చూస్తాం, అలాగే చూడాలి. కానీ సో బ్లూని కాస్త ఇంకొక కలర్ ఏదో చేయడం అలా కాదనమాట. సో బ్లూలోనే డిఫరెంట్ హ్యూస్, బ్లూ రెడ్ అలా, విచ్ ఈస్ క్లోజర్ టు ద న్యాచురల్. ఒక ఫోటోగ్రాఫ్ పెట్టుకోనైనా మీరు ట్రై చేయొచ్చు. విల్ ట్రై టు పెయింట్ సంథింగ్ రియలిస్టిక్ టుడే. సో అదొకటి చేస్తాం మనం ఈరోజు. ఒకటే సో ఇన్ అ బంచ్ విల్ జస్ట్ పెయింట్ డిఫరెంట్ హ్యూస్ ఆఫ్ బ్లూ. సో ఫర్ దిస్ I've taken all these colors, I'll show you.
So these are all the colors that I took today. So this one is ఇక్కడ వచ్చేసి I need a dark blue color అన్నమాట. అర్థమవుతుందా? డార్క్ పర్పుల్ కావాలి. పర్పుల్ కలర్ కావాలంటే మనం ఏ కలర్స్ మిక్స్ చేసుకోవాలి? బ్లూ అండ్ రెడ్. నాకు చాలా డార్క్ పర్పుల్ కావాలి అన్నప్పుడు డార్క్ బ్లూ ప్లస్ రెడ్ అవుతుంది. సో ఇక్కడ నా దగ్గర డార్క్ బ్లూ ఏంటంటే పర్షియన్ బ్లూ అన్నిటికంటే డార్కెస్ట్ పిగ్మెంట్ అన్నమాట బ్లూస్ లో. సో పర్షియన్ బ్లూ ప్లస్ రెడ్ మిక్స్ ఇది యాక్చువల్లీ. ఓకే, యూ నీడ్ అ డార్క్ పర్పుల్ కలర్. I took red and this is green and this is blue. Idi another value of blue. So మీరు 2 values of blues you can get it. Yellow plus green mix చేసి ఇలా 2 values తీసుకోండి. లేదంటే నేను చెప్పిన సెట్ లో క్యామెల్ సెట్ లో మీకు ఇలా 2 different shades of blues కూడా ఉన్నాయి. You can use that whichever is available. Another one is sap green. I took some orange and red and white and red. So first what I'll do is I'll start painting with the leaves. So manaki edaina doubts unna kuda you can ask me. So first nenu ee leaf finish chestanu. 2 leaves finish chesanu ikkada already. Ade procedure lo ikkada inkoka leaf veskuntunnam manamu. So I have this fabric medium over here. So I always cover this with the cap. ఎందుకంటే లేదంటే ఇది డ్రై అయిపోతుంది అనమాట. సో మీరు యూజ్ చేయనప్పుడంతా క్యాప్ తో కవర్ చేయొచ్చు. సో దిస్ విల్ బి లైక్ థిన్ వాటర్ లాగా ఉంటుంది అనమాట. సో కలర్ వైట్ గానే ఉంటుంది, బట్ బ్రష్ చేశాక అది ట్రాన్స్పరెంట్ గానే డ్రై అవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ యూ నీడ్ టు అప్లై అ కోట్ ఆఫ్ దిస్ ఫ్యాబ్రిక్ మీడియం. సో ఈ ఫ్యాబ్రిక్ మీడియం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక యూస్, దీని మీద కలర్స్ అప్లై చేసుకోవడానికి, ఫ్యాబ్రిక్ మీద కలర్స్ అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కలర్స్ పర్మనెంట్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ మీడియం. మీరు ఇది లేకపోతే కనుక యూ కెన్ రీప్లేస్ విత్ ద థిన్నర్. సో థిన్నర్ కూడా మోర్ ఆర్ లెస్ ఇలాగే కనిపిస్తుంది. సో నీట్ గా ఇక్కడ బ్రష్ ని కాంటోర్ చుట్టూ ఫస్ట్ వేసి ఆ తర్వాత మిడిల్ లో ఫిల్ చేయాలి. అట్ ద సేమ్ టైం మేకింగ్ షూర్ దట్ ఇది మనం వేసుకుంటుంటాం కదా, వేసేటప్పుడు బయటికి పోకూడదు అనమాట. ఈ మీడియం కూడా క్లియర్ గా లీఫ్ షేప్ లోనే ఫిల్ అవ్వాలి. ఎలాగైతే పెయింట్ ఫిల్ చేసుకుంటామో మనం లీఫ్ ని పెయింట్ తో ఫిల్ చేసుకుంటామో లీఫ్ ని, అలాగే ఫిల్ చేసుకోవాలి ఇది కూడా. అర్థమైందా? ఎందుకంటే మీడియం బయటకు వెళ్ళిందంటే దర్ ఆర్ ఛాన్సెస్ మీరు పెయింట్ ని ఫిల్ చేసేటప్పుడు మీడియం వెంట అది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో వీ డోంట్ వాంట్ దట్. నౌ ఐ బేస్ కోట్. సో ఇంకొక పాయింట్, మెయిన్ పాయింట్, యూ షుడ్ నెవర్ డిప్ యువర్ బ్రష్ ఇన్ వాటర్. వాటర్ లో డిప్ చేశారంటే పెయింట్ స్ప్రెడ్ అయిపోద్ది ఫ్యాబ్రిక్ మీద. సో ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్, అందుకని ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ యూ విల్ బి యూసింగ్ దిస్ మీడియం. I'm using sap green now, and I'll just base coat this leaf. సో మీరు ఇప్పుడు చూడండి, నిన్న ఎవరో అడిగారు, సో మనం ఆ పెయింటింగ్ చూస్తే అది 1 స్ట్రోకా లేదంటే ఏంటి, ఐ డోంట్ నో. హర్ క్వశ్చన్ వాజ్ లైక్ ఆయిల్ పెయింట్సా లేదంటే ఏ పెయింట్సా అని అడిగిందా, లేదంటే ఇది 1 స్ట్రోక్ టెక్నికా. See, by seeing this you can say 1 స్ట్రోక్ లో అయితే నేనేం చేస్తాను, ఐ డైరెక్ట్లీ డబుల్ లోడ్ మై బ్రష్ అండ్ ఐ స్టార్ట్ టు పెయింట్ ద లీఫ్. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ మనం బేస్ కోట్ వేసుకొని లీఫ్ ఒరిజినల్ కలర్ వేసుకొని ఇలా తర్వాత హైలైట్ స్టార్ట్ చేస్తాం. సో ఇలా చేసామంటే దట్ ఈస్ నాట్ 1 స్ట్రోక్ టెక్నిక్. సో క్లియర్ గా అవుట్లైన్ లో ఎక్కడ బయటికి వెళ్ళకుండా ఫిల్ చేసుకోండి. అండ్ అగైన్ వైల్ చూసింగ్ ద ఫ్యాబ్రిక్, చూస్ సంథింగ్ విచ్ ఇస్ కాటన్. అంటే ఏదైతే చక్కగా పీలుస్తుందో తేమని
అది కాటన్ అవుతది. సో, కాటన్ అయితే గనుక మనకు ఈజీగా ఉంటది పెయింట్ చేసుకోవడానికి. సిల్క్ ఫైబర్స్ ఇవన్నీ కూడా అంత త్వరగా పీల్చదు కదా! ఆ వెట్‌నెస్‌ని. సో, దే ఆర్ నాట్ ప్రిఫరబుల్. So, I've just filled it with sap green. Now, ఇప్పుడేమవుతుందంటే ఈ గ్రేప్స్ ఈ లీఫ్‌కి అటాచ్ అయ్యాయి కాబట్టి గ్రేప్స్ షాడో లీఫ్ మీద ఉంటది. సో, ఫర్ దట్ ఆ షాడో అండ్ దట్ షాడో ఐల్ పెయింట్ విత్ బ్లాక్. To paint those shadows, what you have to do is I'll be side loading this with black. So, నేను again వాటర్ తీసుకోకూడదు ఎప్పుడు కూడా. వాటర్ బదులు ఫ్యాబ్రిక్ మీడియం తీసుకోవాలి. So, now throughout the painting you'll never take water. I'm side loading this brush with black. సో, మీకు బ్రష్ అనేది డ్రైగా అనిపిస్తుంటే you can dip your brush with the textile medium or fabric medium or the thinner, whatever you use. సో, ఈ గ్రేప్స్ షాడో లీఫ్ మీద పడుతుంది కాబట్టి సో, గ్రేప్స్ చుట్టూరా నేను షాడో వేస్తున్నాను. బై సైడ్ లోడింగ్ విత్ ఓన్లీ బ్లాక్. ఇలా ప్యాట్ చేసుకుంటూ ఒక లైన్‌గా కాకుండా ఇలా స్లోగా ప్యాట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా ప్యాట్ చేస్తుంటే మీకు అది వేవీ లుక్ వస్తది యాక్చువల్‌గా. నేను సెపరేట్‌గా వేసి చూపిస్తాను. ఇంకొకటేంటంటే ఇక్కడ పెయింట్స్ అన్నీ కూడా వెట్ ఉంటాయి కాబట్టి ఎంచక్కా బ్లెండ్ అవుతాయన్నమాట. సో, బ్లెండింగ్ ఈస్ నాట్ a hard thing in while painting on your fabrics. ఈజీగా ఉంటది ఫ్యాబ్రిక్స్ మీద యాక్చువల్లీ పెయింట్ చేసుకోవడానికి. ఎందుకంటే మనకు ఒక వెట్ సర్ఫేస్ ఉంటది కాబట్టి. అండ్ అగైన్ నేను జస్ట్ ఊరికే కింద ఇంకొక ప్యాలెట్ పేపర్ వేసుకున్నాను. ఫర్ మై పెయింటింగ్స్ ఐ ఆల్వేస్ పేస్ట్ వన్ ప్యాలెట్ పేపర్ లైక్ దిస్. సో, ఐ హోప్ దిస్ ఇస్ నాట్ బాదరింగ్ యూ. మధ్యలో వీన్ వేసుకుంటాం మనం ఇలాగా. వీన్ కూడా ఇందులో బ్లెండ్ అయిపోయేలాగా వేసుకోవాలి. అంటే బ్లెండింగ్ అంటే చూడండి ఇక్కడ బ్లాక్ గ్రీన్‌లో కలిసిపోవాలి. ఒక లైన్‌తో కలిసిపోద్దా బ్లాక్ అలా కాదు. స్లోగా కలుస్తది. బ్లాక్ కాస్త డిఫరెంట్‌గా గ్రీన్స్‌తో మిక్స్ అవుతూ కలుస్తది. సో, దట్ ఈస్ వాట్ a blending is called as. Okay, I've just painted one vein over there. No. See, ఇది వేసాం కదా షాడో ఎలా వేయాలో నేను సెపరేట్‌గా చూపిస్తాను అది ఇప్పుడు. అంటే ఇలా ప్యాట్ చేసుకుంటూ రావాలి మనం. ఇది ఇట్లా ప్యాట్. అంతేకాని ఇలా ఒక లైన్‌తో వేసేయకూడదు మనం. ఇలా వేయకుండా ప్యాట్ అంటూ ఒక లైన్ వేసుకుంటూ రావాలి. అప్పుడు ఇక్కడ లైన్స్ ఫార్మ్ అయితాయి. మీకు ఇది కెమెరాలో క్లియర్‌గా కనిపిస్తుందో లేదో. ఇలా లైన్ వేసామనుకోండి జస్ట్ ఊరికే ఒక 2 పెయింట్స్ బ్రష్ చేసినట్టుంటది. ఇలా మనం బ్రష్ మూవ్ చేసుకుంటూ వచ్చామనుకోండి ఆబ్వియస్‌గా అక్కడ లైన్స్ ఫార్మ్ అవుతూ వస్తాయి. సో, మనకు ఆ రిపుల్ యాక్షన్ కావాలి. ఎలాగైతే మనము వన్ స్ట్రోక్‌లో రిపుల్ యాక్షన్ తెప్పించడానికి విగిల్ చేస్తామో అలా వస్తదన్నమాట. అలా ప్యాట్ చేసినప్పుడు. ఓకే. నౌ సో, మనం ఏం లేట్ చేయకుండా టక్‌టక్‌గా వేసుకోవాలి. ఎందుకంటే అది డ్రై అయ్యే లోపల. బట్ యుల్ హావ్ మోర్ టైమ్. That is not to worry. You'll have enough time to paint that leaf. So, I'm taking this light green and I'll start developing these highlights. So, ఇక్కడ నాకు హైలైట్ ఇక్కడ బ్రైట్‌గా కనిపించాలి. ఎక్కడైతే మనకు బ్రైట్‌గా కనిపించాలో అక్కడ బ్రష్ చేసుకుంటూ రండి.
సో, ఇందాక సాప్ గ్రీన్ తీసుకున్నాం. ఇప్పుడు లైట్ గ్రీన్ తీసుకుంటున్నాము. వెరీ లెస్ పెయింట్ యూ హ్యావ్ టు టేక్. యూ హ్యావ్ టు టేక్ వెరీ లెస్ పెయింట్. అండ్ అగైన్ సీ ఇది బ్రష్ చేసుకున్న తర్వాత మొత్తం గ్రీన్ మీద కవర్ చేయకూడదు. కొంచెం ఏరియా వరకు కవర్ చేసుకోవాలి. ఓకే. అండ్ అగైన్ ఇక్కడ నాకు హైలైట్ కావాలి. ఇక్కడ ఎక్కడెక్కడైతే హైలైట్స్ కావాలో అక్కడంతా కూడా ఈ లైట్ గ్రీన్ వేసుకుందాం. ప్రతిదానికి నేను ఇలాగే హైలైట్స్ డెవలప్ చేస్తాను. సో, మీకు స్లోగా అర్థమైనా పర్లేదు. అర్థం చేసుకోండి. ఎందుకంటే అన్నిటి మీద ఇలాగే ఉంటదన్నమాట. ప్రొసీజర్ ఆఫ్ డెవలపింగ్ దీస్ హైలైట్స్. వెరీ లెస్ పెయింట్. కొంచెం దూరం వరకు గ్రీన్‌లో బ్లెండ్ అయిపోయేలాగా కొద్దిగా దూరం వరకు. అండ్ అగైన్ దిస్ లెస్ చాలా తక్కువ తీసుకున్నాను బ్రష్ మీద పెయింట్. And again here I will develop another highlight over this place. మీకు అది సపోజ్ డ్రై అయినట్టు అనిపిస్తే మీరు కొంచెం ఫ్యాబ్రిక్ మీడియం టచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇలా ఎత్తి కనిపించినట్టు కనిపిస్తుంది. సో దానికోసం మనం హైలైట్స్ వేసుకుంటున్నాం. Again I need some yellow for this. I will take yellow, so I'll just add yellow to my palette. With the same brush, let's take సో ఈ గ్రీన్ కొంచెం తీసుకోండి. ఈ గ్రీన్ లోకి కొంచెం ఎల్లో మిక్స్ చేసుకుంటాం. ఈ గ్రీన్ ఇంకా బ్రైట్ చేసుకుంటూ రావాలన్నమాట. కాబట్టి ఏం చేస్తారంటే కొంచెం గ్రీన్ తీసుకుంటాం, ఎల్లో కొంచెం తీసుకుంటాం. అప్పుడు గ్రీన్ కాస్త ఇంకొంచెం బ్రైటర్ అవుతుంది. ఫస్ట్ గ్రీన్, మళ్ళీ గ్రీన్ ని బ్రైట్ చేసుకోవడానికి ఎల్లో తీసుకున్నాం. సీ హౌ బ్రైట్ ఇట్ ఇస్. ఇంకొంచెం నాకు తక్కువే కావాలి బ్రైట్నెస్. ఫైనల్ స్టేజ్ లో కావాలి కాబట్టి నేను ఇంకొంచెం గ్రీన్ యాడ్ చేస్తాను. యూ నీడ్ టు స్లోలీ ఇంక్రిమెంటల్ గా మనము స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి. ఒక్కసారిగా కలర్ వేరియేషన్ కనిపించకూడదు. ఇంక్రిమెంట్స్ లో కనిపించాలి ఆ కలర్ వేరియేషన్. అప్పుడప్పుడు మీరు కావాలంటే బ్లెండ్ చేసుకోవడానికి మీ ఫింగర్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ ఇక్కడ కూడా నేను గ్రీన్ లేయర్ వేసుకున్నాను. ఇక్కడంతా కూడా కింద వేసిన గ్రీన్ లేయర్ కనిపించాలి కొంతవరకు. నేను చెప్పాను కదా ఇందాక ప్రొసీజరు, ఆ ప్రొసీజర్. And again I'm taking the same color. కింద వేసిన గ్రీన్ లేయర్ కొంచెం కనిపించాలి. నేను ఇక్కడ ఈ బ్లాక్ ఎక్కువగా కనిపిస్తుంది. సో నేను జస్ట్ బ్లాక్ ని డల్ చేస్తున్నాను ఇక్కడ అంతే. సో ఎనీహౌ ఇట్ ఇస్ వెట్ కాబట్టి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అక్కడ కలర్స్. ఇది మీరు వేసేటప్పుడు అది చూసుకోండి కొంచెం బ్లాక్ తక్కువగా కనిపించరా. ఓకే. సో నౌ ఇప్పుడు ఇందాక తీసుకున్న గ్రీన్ మిక్స్ కొంచెము ఎల్లో కొంచెం తీసుకున్నాం ఆ గ్రీన్ బ్రైట్ చేయడానికి. అండ్ దీనికి నేను ఏం చేస్తానంటే కొంచెం వైట్ యాడ్ చేస్తాను ఇంకొంచెం బ్రైట్ అవ్వటానికి. ఆ గ్రీన్ మిక్స్చర్ ని బ్రైట్ చేసుకున్న ప్రొసీజర్ లో ఒక్కొక్క స్టెప్ లో బ్రైట్ చేసుకుంటూ పోవడానికి ఒక్కొక్క స్టెప్ లో మనం కొంచెం కొంచెం బ్రైట్ కలర్స్ యాడ్ చేస్తాం. సో అగైన్ సో ఐ విల్ యాడ్ దిస్ కలర్. సో నాకు అది సేమ్ ఇంకొంచెం బ్రైట్ కావాలి. ఐ విల్ యాడ్ మోర్ వైట్. కొంచెం మరి బ్రైట్ ఎక్కువ ఉంది. యూ షుడ్ బి కీప్ ఆన్ చెకింగ్ దిస్.
ఒకేలాగా బ్రైట్ ఐ మీన్ ఒక్కసారిగా బ్రైట్ ఎక్కువగా కనిపించకూడదు. తక్కువగా కనిపించాలి. దట్ ఈస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు డూ హియర్. Can use your finger sometimes just to blend this like this. And again ఇక్కడ కింద వేసిన 2 లేయర్స్ మళ్ళీ కనిపించాలి. అంటే ఇప్పుడు పైన దానికంటే కొంచెం తక్కువ వేస్తూ కవర్ చేస్తారు. So this almost took 3 layers of paint. This is third layer that we are painting on this to make this look brighter. To make developing the highlights. In the process of developing the highlights, this is third layer. Now I'll just take only white, excess paint white చేసుకొని ఇదే బ్రష్ తో just కొంచెం white తీసుకుంటాము, very little. See, so ఇదేంటంటే ఈ టెక్నిక్ మనకు this is very first class for you, so it will be little bit new for you. I'll try my best in giving my explanation, and at the same time నేను ఈ క్లాస్ లోనే ఇదన్నీ ఫినిష్ చేయాలి కాబట్టి I'll try my best in doing that. సో అదే అన్నమాట ప్రాబ్లం. ఒక టెక్నిక్ ఏదైనా నేర్చుకోవాలంటే నీడ్స్ లాట్ ఆఫ్ టైమ్. ఇట్ ఆల్సో నీడ్స్ సెవరల్ క్లాసెస్ టు అండర్స్టాండ్. సో అందుకే కొత్త టెక్నిక్ ఇంట్రడ్యూస్ చేయాలంటే కొంచెం ఆలోచించాలి. ఓకే, బట్ ఎనీ హౌ using the same technique we'll be painting all the scrapes and all. Now, so there we'll finish this leaf. Okay, I paint leaf paint. Now see, you'll get that lift kind of effect over here. Oh, so that is what we need. So I'll just remove this excess paint off my brush. ఇక్కడ ఏదో కొంచెం ప్యాచ్ లాగా అనిపిస్తుంది, డ్రై అయిపోయింది. నేను మీకు స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వేసేటప్పటికి, బట్ అట్ యువర్ హోమ్ యుల్ హ్యావ్ యువర్ ఓన్ టైం, సో డోంట్ వరీ. కొంచెం డ్రై అయింది కాబట్టి జస్ట్ బ్లెండింగ్ టెక్స్టైల్ మీడియం తీసుకొని నేను బ్లెండ్ చేస్తున్నాను అంతే. ఓకే, so leaf అయిపోయింది. Rest of the leaves you can paint it in the same manner. Now I'll take only this fabric medium. So first ఒక 2 grapes వేసుకుంటాను నేను ఇక్కడ. Two grapes paint చేద్దాం. సో గ్రేప్స్ కూడా ఇదే పద్ధతిలో మనం హైలైట్స్ అనేది డెవలప్ చేస్తామండి. సో నేనంటే అన్ని బ్లూ, కొన్ని రెడ్డిష్ బ్లూ, కొన్ని బ్లూ గ్రేప్స్ వేస్తాను అనమాట ఈ బంచ్ లో. ఒక 2 గ్రేప్స్ మనం ఈ గ్రీన్ కనిపించినా పర్లేదు, బట్ ఎనీహౌ నేను దాని మీద డార్క్ పర్పుల్ వేసుకుంటాం అన్నమాట. సో ఐ విల్ టేక్ దిస్ డార్క్ పర్పుల్ నౌ. Base coat this grape with both the grapes with dark purple. సో యూజువల్ గా మీరు గమనించినట్లయితే గ్రేప్స్ చాలా డార్క్ బ్లాక్ ఆల్మోస్ట్ అలా ఉంటుంది, బట్ దట్ ఇస్ నాట్ బ్లాక్, అది చాలా డార్క్ పర్పుల్ ఉంటుంది, కొంచెం రెడ్ మిక్స్ ఉంటుంది అందులో.
Okay, now I'll keep this brush aside and I'll take this filbert brush. So highlight develop cheyadaniki I'll take. This is another blue here, light blue or sky blue. I'll take very less paint of sky blue here. So నాకు ఇక్కడ కావాలి highlight. Just ఒక ఇలా just ఏంటంటే ఒక dab, one strong dab of blue. Okay, excess paint తీసేసేయండి దీని మీద. తీసేసి try to blend this into this dark purple. Something like this. And again, సో ఈ బ్లూ కి కొంచెం మనము వైట్, ఇది ఒక లేయర్ అయిపోయింది ఇంకా. సో నాకు ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు ఆ బ్లూ. సో అగైన్ యూ కెన్ కమ్ బ్యాక్ ఆన్ దిస్. అదే బ్లూ ఇంకొకసారి వేసుకోండి. వేసి జస్ట్ ఇట్లా ఎక్సెస్ పెయింట్ తీసేసుకోండి బ్రష్ లో నుంచి. తీసేసి జస్ట్ ఇది ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇలా హైలైట్ వేసేటప్పుడు ఇదంతా కూడా బ్లెండ్ అయిపోవాలి, మనకు కలిసిపోవాలి అందులో గ్రేప్ లో. సైడ్స్ నుంచి స్లోగా కొద్దిగా కొద్దిగా పెయింట్ పుల్ చేస్తూ బ్లెండ్ అయిపోయేలాగా చూసుకోండి. నౌ ఈ బ్లూని బ్రైట్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే ఐల్ టేక్ దిస్ బ్లూ అగైన్ అండ్ ఐల్ యాడ్ సమ్ వైట్ ఇన్ దిస్. ఓకే, సో మేబీ లిటిల్ మోర్ వైట్. ఈ వేరియేషన్ అనేది కూడా ఓన్లీ 2 స్టెప్స్ ఆఫ్ వేరియేషన్, మరి ఎక్కువ ఉండకూడదు అనమాట. ఒకటేసారి కంప్లీట్ వైట్ కనిపించకూడదు. అగైన్ సి ఇది దీన్ని కూడా ఆ ఏరియాలో బ్లెండ్ చేయాలి. అట్ ద సేమ్ టైం కింద ఉన్నా కూడా ఆ ఫస్ట్ హైలైట్ కూడా కనిపించాలి. I'll take little more white on this. డైరెక్ట్ గా నేను వైట్ తీసుకున్నాను ఇప్పుడు. స్మాల్ డాట్ లైక్ దిస్. హైలైట్ కొంచెం బ్రైట్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే కింద వేసిన 2 లేయర్స్ కనిపిస్తూ రావాలి మనకు అక్కడ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ గ్రేప్ మీద కూడా అలాగే వేస్తాం ఇంకొకటి. సో నేను ఏం చేస్తానంటే ఈసారి ఐ విల్ టేక్ దిస్ బ్లూ, అనదర్ బ్లూ. ఇది కొంచెం డిఫరెంట్ బ్లూ. సో మనం అనుకున్నట్టు ఒక గ్రేప్ బంచ్ లో డిఫరెంట్ గ్రేప్స్ ఉంటది. ఐ మీన్ డిఫరెంట్ గ్రేప్ కలర్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ వన్ డాబ్ లైక్ దిస్, వన్ స్ట్రాంగ్ డాబ్. ఎక్కడైతే హైలైట్ కావాలో అక్కడ అనమాట. సో యూజువల్ గా బల్జ్ ఏరియా ఎక్కడ కనిపిస్తుందో అక్కడ హైలైట్ చేయాలి. And I'll add some white to this. Another shade of blue. You can use whichever the colors, whichever the hues of blue that are available for you. సో ఇది వేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే లేయర్స్ ఆఫ్ హైలైట్ డెవలప్ చేస్తున్నప్పుడు కింద లేయర్స్ అన్ని కనిపిస్తూ లేయర్స్ ని డెవలప్ చేయాలి. అట్ ద సేమ్ టైం చాలా తక్కువ పెయింట్ యూస్ చేయాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఫస్ట్ లేయర్ కి సెకండ్ లేయర్ కి కొంచెం బ్రైట్ ఉండాలి, ఎక్కువ బ్రైట్నెస్ ఉండకూడదు. ఒకటేసారి ఇప్పుడు చూడండి బ్లూని ఏం చెప్పచ్చు, సాచురేటెడ్ వాల్యూ అంటే బ్లూని బ్రైటన్ చేయాలన్నప్పుడు స్లోగా మనము దానికి వైట్ యాడ్ చేయాలి. ఒకటేసారి వైట్ యాడ్ చేయకూడదు. ఆ బ్లూని కంప్లీట్ బ్రైట్ అయ్యే వరకు కొన్ని స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఆ
స్టేజెస్‌లో వేసుకుంటూ రావాలి. ఓకే. అండ్ అగైన్ సో ఐల్ టేక్ ఓన్లీ రెడ్. ఐల్ జస్ట్ టేక్ ఓన్లీ రెడ్. నేను ఓకే. ఒక రెడ్ యాడ్ చేస్తాను ఊరికే ఇక్కడ. జస్ట్ ఫర్ ఎ వేరియేషన్ కొన్ని ఎక్కువ పర్పుల్ చేస్తున్నాను ఇక్కడ. యాడింగ్ టు దిస్ కార్నర్ హియర్. And I'll take only this this blue here. నాకు ఇలా క్లియర్ గా రౌండ్ గా రావలేదు ఇక్కడ. సో నేను అది రౌండ్ చేస్తాను. ఇక్కడ రెడ్ యాడ్ చేశాను కదా నేను ఈ గ్రేప్ కి. ఇంకొంచెం రెడ్ వేసి బ్రైటన్ చేసుకున్నాను. ఇది ఒక లైట్ రిఫ్లెక్షన్స్ లాగా కనిపిస్తుంది ఈ ఎడ్జ్. దట్స్ గ్రేప్. ఓకే. నా సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వెనకాల ఒక గ్రేప్ ఉందన్నమాట. దాన్ని జస్ట్ ఫిల్ చేసుకుందాం. సో అగైన్ I'll go to my previous brush and I'll fill with the textile medium. ఈ గ్యాప్ లో ఏంటంటే సింపుల్ గా ఆ బ్రైట్ పర్పుల్ ని ఫిల్ చేసేయచ్చు. బట్ మనం ఫిల్ చేసేటప్పుడు ఫస్ట్ బేస్ కోటింగ్ మాత్రం కంపల్సరీగా చేసుకోవాలి. అది మర్చిపోకూడదు. నీట్ గా అలాంగ్ విత్ ద కాంటూర్ ఎలా అయితే పెయింట్ చేస్తారో అలాగే జాగ్రత్తగా ఈ మీడియం ని ఫిల్ చేసుకుంటూ రావాలి. మీడియం పక్కకి వెళ్ళిందంటే దేర్ ఆర్ ఛాన్సెస్ your paint may also leak according to the direction of your medium. ఒక గ్రేప్ అర్థం అవ్వకపోయినా పర్లేదు. నేను అలా చాలా గ్రేప్స్ వేస్తున్నాను ఇంకా ఇక్కడ. సో డోంట్ వరీ. ఎందుకంటే ఇది న్యూ టెక్నిక్ కాబట్టి ఒక్కసారిగా మీకు అర్థం అవ్వకపోవచ్చు. ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి, లేయర్స్ బేస్ కోట్ వేసుకున్న తర్వాత టెక్స్టైల్ మీడియంతో I'll base coat this grapes with this dark mix, this dark purple. నీట్ గా మంచి ఇదంటే కంప్లీట్ సర్కులర్ ఉండదండి గ్రేప్స్. ఎప్పుడు గ్రేప్స్ కొంచెం ఓవల్ షేప్ లో ఉంటది. ఒక బంచ్ లో ఉంటే గ్రేప్స్ అన్ని ఓవల్ షేప్ లో ఉంటది, లేదంటే గ్రేప్స్ అన్ని రౌండ్ గానే ఉంటాయి. ఒకే దాంట్లో రౌండ్ ఓవెల్ ఉండవు కదా, గమనించారు ఎప్పుడైనా? సో ఇదేంటంటే దిస్ ఇస్ నాట్ కంప్లీట్లీ ఓవెల్, నాట్ కంప్లీట్లీ సర్కులర్. సో దీనికి ఉంది లైన్ డ్రాయింగ్ ఉంది మన దగ్గర. ఐ విల్ పోస్ట్ యూ దట్ లైన్ డ్రాయింగ్ యాజ్ వెల్. ట్రై ఇట్, గివ్ ఇట్ అ ట్రై. ట్రై చేసి చూడండి ఒకసారి. వీడియో చూస్తూ పెయింట్ చేయండి. ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. సో ఇదేంటంటే వెనక గ్యాప్ వచ్చింది అనమాట. గ్యాప్ వచ్చినా కూడా వెనకాల కొన్ని గ్రేప్స్ ఉన్నట్టు అర్థం ఇక్కడ. సో ఐ విల్ బి ఫిల్లింగ్ దట్ గ్యాప్ అగైన్ విత్ పర్షియన్ డార్క్ పర్పుల్. So now I'll take some the sky blue, light blue here. Very less paint you have to take. See. So ikkada strong press. స్ట్రాంగ్ గట్టిగా ఒక ప్రెస్ ఇచ్చేసి ఆ తర్వాత చాలా లైట్ గా గట్టిగా ప్రెస్ చేయకండి. గట్టిగా ప్రెస్ చేస్తే హోల్ లాగా పడిపోద్ది అనమాట. లైక్ అ ఫెదర్ టచ్. యూ నీడ్ టు బ్లెండ్ దిస్. ఈ లేయర్ డెవలప్ చేసుకో. మీకు ఇది కనిపించలేదు, ఇంకొకసారి వేసుకోండి.
ఇంకొకసారి వేసి బ్లెండ్ చేయడానికి స్టార్ట్ చేయండి. సో హియర్ ఇక్కడ బల్జ్ లాగా కనిపిస్తది. ఎక్కడైతే మనకు ఆ బల్జ్ లాంటి లుక్ కనిపిస్తదో అక్కడ మనం హైలైట్స్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే. నౌ సో యూ నీడ్ టు బ్రైటన్ దిస్ బ్లూ. నేను ఈసారి ఏం చేస్తానంటే జస్ట్ ఈ బ్లూకి కొంచెం ఇది అనదర్ షేడ్ ఆఫ్ బ్లూ, ఇది ఇంకొంచెం బ్రైట్ అన్నమాట ఈ బ్లూ కంటే, అది యాడ్ చేశాను. This is called a variety. This is called incorporating variety in your paintings. ఒక పెయింటింగ్ లో అందం ఎప్పుడు వస్తుందంటే ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ షేడింగ్ ఆఫ్ కలర్స్ ఇన్ ద కరెక్ట్ ప్లేస్, కరెక్ట్ ప్లేస్మెంట్ లో ఆ కలర్స్ అన్ని పడ్డాయంటే అయిపోయింది పెయింటింగ్. అక్కడ పెయింటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ trying to put your colors in the correct place. అంతేనా? I'll just add some white to this. ఇందాక తీసుకున్న మిక్స్ కి కొంచెం వైట్ యాడ్ చేస్తాను. స్లోగా బ్రైటన్ అవ్వాలి. అదే విధంగా స్లోగా మనము కలర్స్ యాడ్ చేసేటప్పుడు కూడా స్లోగా బ్రైటన్ వేరియేషన్ ప్రాపర్ గా చూసుకున్నా. ఐ జస్ట్ యాడ్ ఓన్లీ వైట్. సో ఫైనల్ గా వైట్ ఒక్కటే తీసుకొని హైలైట్ చేయొచ్చు. అండ్ దిస్ నీడ్స్ వెరీ లెస్ పెయింట్. ఆ ఏరియాని బట్టి మీరు బ్రష్ మీద పెయింట్ తీసుకోవాలి. దిస్ కమ్స్ విత్ ఓన్లీ ప్రాక్టీస్. Now this one. So for this one, I'll take this same blue. ఎక్కడైతే హైలైట్ కావాలో అక్కడ డార్క్ చేసుకుందాం. And start blending that. ఈ అవుట్ సైడ్ ఎడ్జెస్ అన్ని కలిసిపోవాలి. అవుట్ సైడ్ ఎడ్జెస్ షార్ప్ గా కనిపించకూడదు. ఈ పర్పుల్ లో కలిసిపోయినట్టు కనిపించాలి. కాబట్టి అవుట్ సైడ్ ఎడ్జెస్ ని స్లోగా ఫెదర్ టచ్ లాగా పుల్ చేస్తూ రావాలి. Now I'll add white to this blue. సో ఇన్ కేస్ మనకు మీరు వేస్తున్నప్పుడు మీడియం డ్రై అయిపోయిందంటే నో ప్రాబ్లం, ఇంకొకసారి మీడియం టచ్ చేసుకుంటూ చేయొచ్చు. I'll take only white. Okay. Now here another grape. 2 grapes ఒకటేసారి ఒక 2 grapes పెయింట్ చేయొచ్చు మనం. సో ఫస్ట్ మీడియం లోకి ఈ కలర్ కలిసిపోయింది, ఏం పర్లేదు, ఎలాగో మనము దాంతోనే బేస్ కోట్ చేస్తాం కాబట్టి ఇట్స్ నాట్ అ డేంజర్ థింగ్. This procedure takes time. It is not like a fast step. ఇదే గ్రేప్స్ మనం 1 stroke లో చేయాలంటే బ్లూని కాస్త సైడ్ లోడ్ విత్ వైట్ చేసుకొని డార్క్ పర్పుల్ ని సైడ్ లోడ్ విత్ వైట్ and we'll just paint those circles on that. That is how we'll do that.
First, I need to base coat with this purple, dark purple. Neatga grapes should never be out of shape. Grapes shape అవుట్ ఆఫ్ షేప్ అయినంటే దానికి లుక్ ఉండదన్నమాట. నీట్‌గా అది ఎలా అవెల్ షేప్‌లో ఉందో ఆ సర్క్యులర్ షేప్ క్లియర్‌గా తీసుకొని రావాలి. ఓకే. సేమ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే దీంతో హైలైట్ చేస్తా. ఇది ఇంకొక బ్లూ ఉంది కదా! దీంతో. సో, ఒక గ్రేప్ మనం అలా హైలైట్ చేయొచ్చు. ఒక గ్రేప్ ఇంకొక బ్లూతో. These are all different hues of blues. So you can choose blue to highlight this grapes. Sides అంతా కూడా ప్రాపర్‌గా and I'll mix some white to this. And only white. So యూజువల్‌గా మనం 3 లేయర్స్ హైలైట్స్ వేసుకుంటున్నాం. ఫస్ట్ ఆ బ్లూ ఏదైతే వేసుకుంటున్నారో ఆ బ్లూ, ఆ తర్వాత ఆ బ్లూకి కాస్త వైట్ మిక్స్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత డైరెక్ట్‌గా వైట్ అప్లై చేస్తున్నాం. That is what we are doing in the entire procedure. And again, I'll take this time and be taking this blue. ఆ హైలైట్ డెవలప్ చేసే పోర్షన్ ఎక్కడ ఉంటదంటే ఒక నాట్ టు ద డెడ్ కార్నర్ కొంచెం యువతలకు ఉంటదన్నమాట. ఎక్కడైతే ఆ బల్జ్ కైండ్ ఆఫ్ కనిపిస్తదో ఆ ఇల్యూషన్ మనకు అక్కడ మనం హైలైట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇది అంత క్లియర్‌గా కనిపించట్లేదు బ్లూ. సో ఐల్ యాడ్ మోర్ బ్లూ. సో అదేంటంటే అందుకే ఒక్క క్లాస్‌లో అవ్వదని కొంచెం నేను ఆల్రెడీ ఐవ్ డన్ సమ్ వర్క్. I think I have added another blue here. It's okay, no problem. Then I'll add some white to that previous mixture. Now only white. So what you need to remember, layers వేసేటప్పుడు ఆ 3 లేయర్స్ కనిపిస్తూ highlights ని డెవలప్ చేసుకుంటూ రావాలి. That point you should always remember. I'll take only red this time. So కొన్ని grapes కి ఏంటంటే నేను కొంచెం మోర్ పర్పులిష్ గా తీసుకొస్తాను. అంటే బ్లూకి రెడ్ యాడ్ చేసామంటే స్టార్ట్స్ లుకింగ్ మోర్ పర్పులిష్. సో ఎడ్జెస్ లో కొంచెం నేను రెడ్ ని బ్రష్ చేస్తున్నాను అంతే. సో ఈ రెడ్ ఇంకాస్త బ్రైటన్ అవ్వడానికి ఇంకొంచెం రెడ్ దాని మీద వేయచ్చు. Okay, now first we have only 3 grapes. And after that we'll paint those stems. So meanwhile, if you have any kinds of doubts, you can please ask me at the end of class.
I'll sort out your doubts. So ఈ త్రీ grapes ఫినిష్ చేద్దాం ఇప్పుడు ఒకటేసారి. So 3 grapes filling with this medium. Now I'll take this base coat color, dark purple, and I'll fill all these 3 grapes. Leaves లో కానివ్వండి, grapes లో కానివ్వండి, we are using the same technique. And finishing ఎలా చేయాలంటే ఫ్యాబ్రిక్ ఇది వేసాక 24 hours టైం పడుతుంది. ఇది కంప్లీట్ గా క్యూర్ అవ్వడానికి, అంటే డ్రై అయ్యి వాష్ చేసినా కూడా పోకుండా ఉండడానికి ఇట్ విల్ టేక్ 24 hours. ఆఫ్టర్ దిస్ 24 hours వాట్ యూ కెన్ డూ ఇస్ రివర్స్ లో టర్న్ చేసి లాంగ్ ప్రెస్ ఐరన్ చేయాలన్నమాట. అంటే ఐరన్ అంటే మనం టక్క అలా ఐరన్ చేసినట్టు కాకుండా ఈ పెయింటెడ్ సైడ్ ఒక 2 seconds 3 seconds అలా పెట్టి లిఫ్ట్ చేస్తూ రావాలి. That we call it as long press iron. That makes paint to stay permanent. So now same, I'll be taking this blue, so strong press, excess paint pieces, just brush this out like this. So మనకు కనిపించలేదు, నాకు ఇంకా ప్రాపర్ గా అది హైలైట్ కనిపించట్లేదు. సో ఐ కెన్ టేక్ అగైన్ దిస్ బ్లూ. I'll take this blue again. I'll mix some white with this blue now. Only 3 things are important here. First, very less paint while making this layers. And second point is all the layers to be seen. And third point is correct color gradient. తీసుకుంటూ రావాలి, స్లోగా కలర్ గ్రేడియంట్ ని డెవలప్ చేసుకుంటూ రావాలి. Those are the 3 things that we mainly follow here. అండ్ కొంతమందికి ఏంటంటే కొన్ని ఏరియాస్ లో చాలా హాట్ ఉంటది, అలాంటప్పుడు ఐ రికమెండ్ టు పెయింట్ ఓన్లీ 1 grape at a time, ఎందుకంటే డ్రై అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, నౌ ఐ టేక్ దిస్ బ్లూ హియర్. మీకు పెయింట్ ఫాస్ట్ గా డ్రై అయిపోతుందంటే ఒక్కొక్క గ్రేప్ ట్రై చేసుకుంటూ రండి. More this excess paint. So కొంచెం రియలిస్టిక్ గా కావాలన్నా see how much work you have to do. It takes lot of time and lot of patience. Painting needs lot of patience. So I've just mixed some white with this blue. ఒక స్ట్రాంగ్ గా మనం కొంచెం పెయింట్ మధ్యలో వేసుకున్న తర్వాత ఎక్సెస్ పెయింట్ రిమూవ్ చేసి లైట్ గా ఫెదర్ టచ్ లాగా
సైడ్స్ బ్లెండ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం కింద లేయర్స్ కనిపించాలి. జస్ట్ ఓన్లీ వైట్. Always you should take very less paint on your brush. Now here is another one. And add some white to this blue. నేను ఇక్కడ ఏం చేస్తానంటే కొన్ని గ్రేప్స్ కి ఒక షేడ్ ఈ బ్లూ ఇచ్చాను, ఇంకొన్ని గ్రేప్స్ కి ఆ బ్లూ ఇచ్చాను. జస్ట్ ఫర్ డిఫరెన్స్. అండ్ కొన్ని గ్రేప్స్ కి రెడ్ కలర్ టచ్ చేసాం. Now what I will do is I'll just take some red and here edge neat గా సర్కిల్ షేప్ లో కనిపించేలాగా. దీస్ ఆర్ ఆల్ కలర్ రిఫ్లెక్షన్స్ అన్నమాట. సపోజ్ ఏదైనా మీకు బ్యాక్గ్రౌండ్ ఒక రెడ్ కలర్ డోర్ జస్ట్ ఊహించుకోవచ్చు మీరు అలాగా, ఆ రెడ్ కలర్ డోర్ రిఫ్లెక్షన్ ఉన్నట్టు, సంథింగ్ లైక్ దట్. నేను ఇంకొకసారి దాని మీద రెడ్ లేయర్ చేస్తున్నాను బ్రైట్ రావడానికి. Now what I'll do is I'll take some red, కొన్నిటి మీద నేను అది బ్రైటన్ చేస్తాను ఇక్కడ, లైక్ హియర్ and here. Few grapes you can do this, not on all the grapes. So ekkadaithe required anipistundo manaku you can do that. And here సో ఇక్కడ ఏంటంటే అక్కడక్కడ వైట్ లైన్స్ కనిపిస్తుంది, మనకు అది కనిపించకూడదు. సో నేను I'll just cover that now. For this I'll take this liner brush and I'm just dipping this liner brush in this medium. వాటర్ బదులు మీడియం యూస్ చేస్తూ ఉంటాం అంతే. Just fill this gaps. This gap shouldn't be seen. Are you able to follow the class, ladies? సో నాకు గ్యాప్స్ వైట్ టెక్స్టైల్ కనిపిస్తుంది అక్కడ, అది కవర్ చేస్తున్నాను అక్కడ. సో మెనీ లేడీస్ ఆర్ ఇంట్రెస్టెడ్ విత్ దిస్ to paint on fabric especially. So after this class I hope I can see few paintings on fabric. Can I expect to see few paintings on your fabric? You can do the same design first. నా తర్వాత మీకు ఇష్టమైన డిజైన్స్ వేసుకోవచ్చు అలవాటు పడ్డాక. ఓకే,
సో నౌ ఇక్కడ వేద్దాం, కొంచెం రెడ్ హైలైట్ డెవలప్ చేస్తాను. Only on few grapes, not on all the grapes. సో నేను కొన్ని గ్రేప్స్ అలాగే వదిలేసాను రెడ్ హైలైట్స్ లేకుండా. Okay, now I'll take to make this red brighter, I'll be adding bit of orange. Red shades వేసాం కదా, వాటి మీద అంతా కూడా ఈ ఆరెంజ్ వేయొచ్చు. This has become very dry. Let me try. See, ఇంత బ్రైట్ గా కనిపిస్తున్నాయి లైట్ గా ఆరెంజ్ యాడ్ చేసేటప్పుడు. మై ఆరెంజ్ ఇస్ డెడ్, డ్రై అయిపోయింది ఆరెంజ్. We'll take some more orange. ఆ రెడ్స్ ఎక్కడైతే వేసామో దాని మీద నేను ఆరెంజ్ బ్రష్ చేస్తున్నాను లైట్ గా. ఆ రెడ్ కింద కనిపించాలి, అంటే కింద కొద్ది దూరం వరకు రెడ్ కూడా కనిపించాలి, అప్పుడే ఆ బ్రైట్నెస్ మనకు అర్థమవుతుంది. జస్ట్ ఇలా బ్రైట్ చేసుకోవడానికి కలర్ రిఫ్లెక్షన్స్ ఉంటాయి ఆ సబ్జెక్ట్ మీద అలా. See, now slowly your grapes are coming into life. రెడ్స్ ఎక్కడెక్కడ వేసామో అక్కడంతా కూడా ఆరెంజ్ బ్రష్ చేసుకోండి. సో ఆరెంజ్ ఇస్ లిటిల్ బ్రైటర్ దాన్ రెడ్, అందుకనే ఆరెంజ్ తీసుకున్నాం. బ్రైట్ ఇన్ ద సెన్స్ లైట్ కలర్ కాబట్టి. So with this okay, now so now what I'll do is నాకు చూడండి, నేను పొరపాటున నా బ్రష్ ని వాటర్ లో డిప్ చేసేస్తాను, అలవాటు అయిపోయింది కదా. దట్స్ ఓకే. సో అలా చేసినప్పుడు ఏం చేయాలంటే నీట్ గా పించ్ చేస్తూ ఇలా 2 fingers తో వాటర్ ని రిమూవ్ చేసేసుకోండి. ఐ టేక్ వైట్, ఓన్లీ వైట్ నౌ. సో లాస్ట్ లో ఏం చేస్తారంటే ఇక్కడ ఈ హైలైట్స్ మీద లైట్ గా ఇట్లా వైట్ ని టచ్ చేయండి, ఆ బ్రైట్ హైలైట్స్ మీద. కరెక్ట్ గా వైట్ హైలైట్ లాస్ట్ స్టెప్ లో వేశారు కదా, ఆ పాయింట్ మీదే టచ్ చేయాలి. వెరీ లెస్ పెయింట్, వెరీ లెస్ పెయింట్. You have to use very less paint for this. I'll show you how much paint I'm taking. See, you can see the hair through the paint. You need very less paint for this. So just to brighten that highlight, I'm doing this. దీనికి అదే అనమాట ప్రాక్టీస్. చాలా తక్కువ పెయింట్ తీసుకొని వేయడం రావాలన్నమాట. That comes with the practice. And it will take some time for you. So once you practice, you can do all such beautiful things. Okay, so we are done with the grapes now. So now we need to paint those stems.
అంతా కూడా ఇలా వైట్ వేసాక నీట్‌గా ఇలా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఒక డాట్ లాగా వేయకూడదు. సో దట్ ఈస్ వాట్ ఐయామ్ డూయింగ్ దేర్. స్ప్రెడ్ చేసుకోవాలి ఆ కలర్ ప్రాపర్‌గా. Okay, now we paint these, start painting these stems. So for this, I'll take this flat brush, the same brush which we have took before. The size of this brush is 6. So I'm taking some textile medium, not textile medium. And I'll take this green, sap green. Or else you can add some brown actually. Stems and kuda light ga brown untundi kada. So for this mixture, I'll just add some brown. Brown కానివ్వండి, బర్న్ అంబర్ కానివ్వండి వేయొచ్చు. సో జాగ్రత్తగా ఈ థిన్ ఏరియాస్ ని ఫిల్ చేసుకుందాం. Yes. Let me take more medium. సో వాటర్ యూస్ చేయకుండా గుర్తుంచుకోవాలి ఆ పాయింట్ ఎప్పుడు కూడా. ఓకే, సో నేను దీంట్లో కొంచెం గ్రీన్ కూడా మిక్స్ చేసుకున్నాను. సాప్ గ్రీన్. Fill in this spaces. With this brown. సో దీన్ని మళ్ళీ బ్రాంచెస్ ని కూడా హైలైట్ చేస్తాము. ఇంత సొఫిస్టికేటెడ్ ప్రాసెస్ అయితే ఉండదు. సో డోంట్ వరీ, దట్ ఇస్ సింపుల్. జస్ట్ వైట్ తో హైలైట్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. ఎందుకంటే చాలా థిన్ ఉంది కాబట్టి we don't have that space. Okay, so branches ఇవి. Now what I'll do is, so I'll take the same brush and I'll take some white. Okay, I need to take some more white. So I just removed excess paint and took some this medium on the brush. So just only white. Just highlighting this. Complete pure straight line కాకుండా just like dots and dashes లాగా సైడ్ లో ఒక సైడ్ లో మనం వేసుకుంటాం అన్నమాట. సో మనకు మరీ బ్రైట్ అనిపిస్తుంది నాకు ఆ వైట్. సో నేను కొంచెం బ్రౌన్ మిక్స్ చేసుకుంటాను దీంట్లో. కొంచెం డల్ చేసుకోండి, అంటే కలిసిపోయినట్టు కనిపించాలి ఆ బ్రౌన్ లో. సో ఒక సైడ్ మాత్రం ఇలా బ్రైటన్ చేసుకోండి. లైట్ రిఫ్లెక్షన్ పడుతున్నట్టు. ఓకే, now I'm taking this liner brush. I'll take this green and I'll paint one curlic.
దాంతో అయిపోతుంది 2 days పెయింటింగ్. సో వీటికి తీగలు ఉంటాయి కదా గ్రేప్స్ కి. గ్రేప్ వైన్స్ ఎప్పుడైనా చూసినట్లయితే వుడ్ హావ్ సీన్ దిస్. సో నాకేంటంటే ఇది ఫ్యాబ్రిక్ కొంచెం రఫ్ ఉంటది మనకు. సో నా బ్రష్ లిఫ్ట్ అయిపోతుంది. బట్ వైల్ పెయింటింగ్ కర్లిక్స్ యువర్ బ్రష్ షుడ్ నాట్ గెట్ లిఫ్టెడ్. ఒకే స్ట్రోక్ లో అయిపోవాలి క్లియర్ గా. సో మేబీ ఫ్యాబ్రిక్ లో కొంచెం కష్టం కాబట్టి అలా స్టాప్ అయిపోతుంది బ్రష్. బట్ మాక్సిమం ట్రై చేయాలి లిఫ్ట్ అవ్వకుండా, బ్రష్ ని లిఫ్ట్ చేయకుండానే ఆ కర్లిక్ అనేది కంప్లీట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇలా ఈ స్మాల్ ఫింగర్ సపోర్ట్ ఇలా తీసుకోవచ్చు. ఓకే, నౌ we are done with this painting. So let's see if you have any doubts, you can ask me now. Today there is very less attendance. After painting on cotton cloth, what fabric color with fabric color when I need to iron? You need to iron after 24 hours. Okay, so any doubts? I'll just bring this bit closer to you. But still see, ఇది ఏంటంటే నేను ఫోటో తీసి పంపిస్తాను. కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది పెయింటింగ్ లో, ఇంత డార్క్ గా కనిపించదు. ఓకే, సో ఆ బల్జ్ అలా కనిపించాలన్నమాట మనకు. ఆ బల్జ్ లాగా కనిపిస్తే గనుక గ్రేప్ షేప్ కనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు డూ ఆన్ ద సేమ్ leaves and all. See here we have developed a highlight. You can see this bulge kind of appearance over here. Tomorrow class, Saturday and Sunday no class. Monday we'll be seeing those flowers. That class will be very helpful because you don't find anywhere those flowers painting. YouTube lo kanivandi evaru maximum neerpicharu. Maybe I'll try to teach at least 3 different flowers, advanced flowers. So make sure not to miss that class. That will be the last class of this course. For highlighting flat brush and only for filling circles. Highlighting kosame manamu filbert brush use chesamu. నేను జస్ట్ ఊరికే బేస్ కోట్ చేయడానికి ఫ్లాట్ బ్రష్ యూస్ చేశాను. అండ్ అఫ్ కోర్స్ లీఫ్ కి కూడా నేను హైలైట్ చేయడానికి ఫ్లాట్ బ్రష్ యూస్ చేశాను. సో నేను చెప్పాను కదా మీకు ఇన్ కేస్ ఫిల్బర్ట్ బ్రష్ లేకపోతే ఫ్లాట్ బ్రష్ తో కూడా హైలైట్ చేయొచ్చు అని. జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఐ షోడ్ ఇట్ ఆన్ ద లీఫ్. So by the end of this class, I'll post you this picture in line drawing. Okay. So if you have any doubts, you can ask me, or else I'll see you all in the next class on Monday. So see you all on Monday's class. Okay. Thank you.